Hi guys, welcome to Quick Chat with Venkatesh. So it was a great escape for Team India. ఓడిపోవాల్సిన మ్యాచ్ని అతి కష్టం మీద సూపర్ ఓవర్లో గెలిచారు బై ది స్కిన్ ఆఫ్ దర్ టీత్. వెంట్రుక వాసిలో ఓటమి తప్పించుకుని గెలిచారు. శ్రీలంక వాజ్ రన్అవే విక్టర్. ఒక స్టేజ్లో శ్రీలంక ఈజీగా గెలిచేస్తుంది అనిపించింది. ఈవెన్ 15 ఓవర్స్ శ్రీలంక ఇన్నింగ్స్ సైడ్ అప్పుడు కూడా వాళ్ళకి రిమైనింగ్ 30 బాల్స్లో దే నీడెడ్ సమ్ 46 రన్స్. ఆ స్టేజ్లో ఇండియా వాజ్ నోవేర్. దే హ్యాడ్ 8 వికెట్స్ ఇన్ హ్యాండ్. ఆ స్టేజ్లో లాస్ట్ 5 ఓవర్స్లో మన టీం బ్రహ్మాండంగా కంబ్యాక్ అయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 16th ఓవర్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. దాంట్లో అతను వాళ్ళ కెప్టెన్ చరిత్ అసలంకను అవుట్ చేయడంతో పాటు 4 రన్స్ ఇచ్చాడు. తర్వాత హర్షదీప్ సింగ్ నెక్స్ట్ ఓవర్లో 9 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీశాడు, వికెట్ ఆఫ్ కమిందు మెండిస్. సో అక్కడ బ్రేక్స్ పడింది. అండ్ హర్షదీప్ బౌల్డ్ 19th ఓవర్ వెరీ వెల్. ఎలాగైతే T20 వరల్డ్ కప్లో 19th ఓవర్ చాలా బాగా వేశాడు, ఒక బౌండరీ కూడా ఇవ్వకుండా. అదే రకంగా 19th ఓవర్లో టైట్ ఓవర్ వేశాడు. 23 రన్స్ రిక్వైర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ 18th ఓవర్. బట్ 19th ఓవర్లో ఈ గేవ్ అవే జస్ట్ 11 రన్స్. లాస్ట్ బాల్ బౌండరీ వెళ్ళింది, లేకపోతే యాక్చువల్లీ అది చాలా టైట్ ఓవర్ అయింది. అండ్ 28th ఓవర్లో కూడా హర్షిత్ రాణా, హూ వాజ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బౌలర్, 2 బౌండరీలు ఇచ్చినప్పటికీ ఈ గాట్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ నిస్సంక. నిస్సంక ఒక అద్భుతమైన సెంచరీ చేశాడు, ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నింగ్ నాక్ అది. కానీ ఆ నిస్సంకని అవుట్ చేయడంతో శ్రీలంక ప్యానిక్ అయింది. లాస్ట్లో స్కోర్స్ లెవెల్ అయినాయి. అండ్ సూపర్ ఓవర్లో మళ్ళీ హర్షదీప్ వాజ్ ది హీరో ఆఫ్ దిస్ ఇన్నింగ్స్. ఆఫ్ కోర్స్ మరొకసారి అభిషేక్ శర్మ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బట్ హర్షదీప్ ఆ సూపర్ ఓవర్ అద్భుతంగా వేశాడు. సూపర్ ఓవర్లో జస్ట్ 2 రన్స్ ఇచ్చాడు. 2 రన్స్ ఇచ్చి అతను ఇండియాకి సూపర్ ఓవర్ అంటే చేజింగ్ చాలా ఈజీ చేశాడు. సో హర్షదీప్ ఎబిలిటీ టు బౌల్ వెల్ ఇన్ ది డెత్, అతను వేసే వైడ్ యార్కర్స్ కానీ లేకపోతే అతని వేరియేషన్స్ కానీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సో ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ విన్ ఫర్ టీమ్ ఇండియా. ఏ స్టేజ్లో మనం పిక్చర్లో ఉన్నట్టు అనిపించలేదు, బట్ స్టిల్ ఇండియా మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. సో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ గుడ్ థింగ్ ఫర్ ఇండియా, ఎందుకంటే ఇండియా బ్యాటింగ్ కాస్త ఇబ్బందుల్లోనే మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. సో మనకేంటంటే బ్యాటింగ్ బాగా చేయాలి, అందరికీ బ్యాటింగ్ ఫామ్లో లేని వాళ్ళు ఫామ్లోకి రావాలని మనం కోరుకున్నాం కదా. బట్ వన్స్ అగైన్ ఇట్ వాజ్ అభిషేక్ శర్మ హూ ప్లేడ్ ఏ బ్లైండర్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్. 196 స్ట్రైక్ రేట్తో 61 ఆఫ్ 31 బాల్స్, 6లు 2 కొట్టాడు. బట్ బౌల్డ్ అని 6-7 బౌండరీలు కొట్టాడు. సో అభిషేక్ శర్మ వాజ్ ఆల్ ద వే, వాజ్ లుకింగ్ ట్రెమెండస్ ఫామ్. అతను ఆడిన షాట్స్ కానీ అతని కాన్ఫిడెన్స్ కానీ, పిచ్ కూడా చాలా ఈజీ పిచ్, ప్రాబ్లీ ది బెస్ట్ పిచ్ ఇన్ ది టోర్నమెంట్. బాల్ వాజ్ కమింగ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. సో ఈ పిచ్ మీద శుభ్మన్ గిల్ మిస్ అయిపోయాడు. శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ కూడా 12 రన్స్ చేశాడు, కానీ స్క్రాచీ, పెద్ద ఒక బౌండరీ బాగా కొట్టాడు, కానీ అతను పెద్దగా ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో సూర్య కూడా తొందరగా కొట్టాడు. బట్ తిలక్ వర్మ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. హి స్కోర్డ్ 49, స్టేడ్ ఆల్మోస్ట్ టిల్ ద ఎండ్. సో అతను డిఫరెంట్ గేర్స్లో ఆడడం తిలక్ వర్మ. అండ్ సంజు శాంసన్ ఈసారి నెంబర్ 5లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అండ్ సంజు శాంసన్ ప్రూవ్ చేసుకున్నాడు. సో నాకు మరీ 6-7 కాదు, 5లో ఆడితే నేను బాగానే ఆడతానని చెప్పి సంజు శాంసన్ మేడ్ 39 with 3 sixes. ఈ లుక్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అతను కొట్టిన 6లు కానీ అతను ఆడినంతసేపు చాలా ఇంప్రెసివ్గా అనిపించారు సంజు శాంసన్. సో లాస్ట్లో అక్షర్ పటేల్ మొదట స్ట్రగుల్ అయిన, లాస్ట్ మ్యాచ్లో ఈ మ్యాచ్లో స్ట్రగుల్ అయినట్టు అనిపించాడు. బట్ లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్ 6 కొట్టాడు కాబట్టి అతను 21 నాట్అవుట్. సో మొత్తం మీద ఇండియా మొట్టమొదటిసారి ఈ టోర్నమెంట్ మొత్తంలో మొదటిసారి, ఎందుకంటే అంతా లో స్కోరింగ్ ఉన్న దాంట్లో 200 బోర్డు మీద పెట్టారు. 202 ఇండియా స్కోర్డ్. సో అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఇండియా ఈజీగా గెలిచేస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిచేస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ దట్ వాజ్ నాట్ టు బి. ఎందుకంటే పతుమ్ నిస్సంక పాకెట్ డైనమైట్ మనిషి, చూడడానికి పెద్ద హైట్ ఉండడు, కానీ ఈ ప్యాక్స్ ఎ పంచ్. పతుమ్ నిస్సంక ఆడిన ఇన్నింగ్స్ మాత్రం నిజంగా మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మాకు ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాదు, అంటే దీంట్లో చూడొచ్చు ఫోన్లో, కానీ నేను తొందరగా వీడియో చేస్తున్నాను. అతనికి ఇవ్వాలి యాక్చువల్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఎందుకంటే ఓడిన హీ వాజ్ ఆన్ ది లూజింగ్ సైడ్, బట్ హీ డిజర్వ్స్ టు బి ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. సో అతను ఆడిన ఇన్నింగ్స్, కుశల్ మెండిస్ ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్లో. హీ వాజ్ ట్రయింగ్ టు చేజ్ ఇన్ వైడ్ డెలివరీ అండ్ హీ వాజ్ కాట్ ఇన్ ద స్లిప్స్ బై గిల్. సో అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే చాలా ఈజీగా అవుతుంది అనుకున్నాం, కానీ కుశల్ పెరీరా సనత్ జయసూర్య శిష్యుడు. అతను సనత్ జయసూర్య వాజ్ కోచ్. సో సనత్ జయసూర్య లాగా ఆడాడు అతను. అంటే ఒకవైపు పెరీరా, ఒకవైపు నిస్సంక, ఇద్దరు మన బౌలర్ని ఒక ఆట ఆడుకున్నారు. హార్దిక్ పాండ్యా కదా ఇంజరీ అయినట్టుగా ఉంది. 1 ఓవర్ తర్వాత కాలు పట్టుకుని వెళ్ళిపోయాడు, ఇట్ నాట్ కమ్ బ్యాక్.
సో దానివల్ల మనకి లక్కీలీ ఇక్కడ ఒక ఎక్స్ట్రా బౌలర్ని పెట్టుకున్నాం మనం, పార్ట్ టైమర్ కాకుండా 6th బౌలర్, 6 బౌలర్స్తో మన బరిలో దిగాం కాబట్టి సరిపోయింది. బట్ హర్షిత్ రాణా అండ్ హర్షదీప్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. హర్షదీప్ లాస్ట్లో మంచి బౌలింగ్ వేసాడని చెప్పాను, కానీ ఫస్ట్ 2 overs వాజ్ లిస్ట్లెస్. ఈవెన్ హర్షిత్ రాణా ఆల్సో బౌల్డ్ చాలా బౌండరీ బాల్స్ ఇచ్చేశారు, విపరీతంగా రన్స్ వర్ ఫ్లోయింగ్ లైక్ రివర్. సో అలాంటి సిచ్యుయేషన్ నేను అనుకున్నా అంటే, సరే ఇప్పుడు కొడుతున్నారు రన్స్, బాగానే కొడుతున్నారు, 72 runs కొట్టారు వాళ్ళు పవర్ ప్లేలో. సో ది ఓన్లీ టీమ్ టు స్కోర్ మోర్ దెన్ 70 runs ఇన్ పవర్ ప్లే ఇన్ దిస్ ఎంటైర్ టోర్నమెంట్ అదర్ దాన్ ఇండియా. సో పవర్ ప్లే వచ్చిన తర్వాత మన కుల్దీప్, వరుణ్ చక్రవర్తి రన్స్ కట్టడి చేస్తారు అంటే, వాళ్ళని కూడా ఎందుకంటే స్పిన్ బాగా ఆడతారు శ్రీలంక వాళ్ళు. సో నిస్సంక కానీ, కుశాల్ పెరి కానీ, వరుణ్ చక్రవర్తిని, కుల్దీప్ని కూడా కేర్ చేయాలి. కుల్దీప్ ఈజ్ ది బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్ సో ఫార్. బట్ కుల్దీప్ కూడా వెంట్ ఫర్ రన్స్, అంటే నాట్ టూ మనీ, బట్ కుల్దీప్ ఆల్సో అతను కూడా వాళ్ళని కట్టడి చేయలేకపోయాడు. అక్షర్ పటేల్ ఆల్సో సేమ్. సో మనకి హార్దిక్ పాండ్యా లేని లోటు కనిపించింది, బట్ స్టిల్ మన బౌలర్స్ దే స్ట్రగుల్ టు కంటైన్ ది బ్యాట్స్మెన్. సో వీళ్ళిద్దరి మధ్య 127 runs ఇన్ ద పార్ట్నర్షిప్ ఇన్ less than 12 hours. వాళ్ళు ఆ పార్ట్నర్షిప్తో వాళ్ళు మన గడగడలాడించారు. ఇంకా మ్యాచ్ పోయిందని అనుకున్నాను, అయితే మ్యాచ్ పోయిందని ఎక్స్పెక్ట్ చేసామో అని అనుకోలేదు. కానీ 16th ఓవర్లో కుల్దీప్ యాదవ్ 4 runs ఇవ్వడం, వికెట్ తీయడం, బట్ బాల్ వాజ్ టర్నింగ్ అండ్ అక్రాస్ ద లైన్ ఆడే ప్రయత్నం చేశాడు. ఒక పెద్ద బిగ్ షాట్ ఆడే ప్రయత్నం. అసలంక వాజ్ నాట్ లుకింగ్ గ్రేట్. సో అక్కడ వికెట్ పడిన తర్వాత కమింద్ మెండిస్ నెక్స్ట్ ఓవర్లో అవుట్ అవ్వడం, అక్కడ బ్రేక్స్ పడినాయి. షానకా వచ్చాడు, షానకా వి నో ఈజ్ అ బిగ్ హిటర్, బట్ లాస్ట్లో మన వాళ్ళు మంచి బౌలింగ్ చేశారు. తర్వాత మన వాళ్ళు బౌలింగ్ కట్టడి చేయగలిగారు. మొత్తం మీద రన్స్ ఎక్కువ ఇవ్వకుండా లాస్ట్ 5 overs టీమ్ కేమ్ బ్యాక్. సో ఒక ఛాంపియన్ సైడ్ ఇలాగే దే షుడ్ రిగిల్ అవుట్ ఆఫ్ టైట్ సిచ్యుయేషన్స్. సో అలాగా దాంట్లో విదిలించుకున్నారు. సో ఆ టైట్ సిచ్యుయేషన్ నుంచి బయటపడి లాస్ట్ ఓవర్లో 12 runs రిక్వైర్డ్. నేను చెప్పినట్టు 2 బౌండరీలు వచ్చినప్పటికీ యాక్చువల్లీ దేర్ వాజ్ సమ్ ఫంబుల్స్. ఇండియన్ వాళ్ళు ఫంబుల్స్ ఉన్నాయి, మన ఫంబుల్స్ ఉన్నాయి. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ సచ్ ఏ టైట్ అండ్ టెన్స్ మ్యాచ్, అన్నీ అవుతాయి. బట్ స్టిల్ 202. బట్ సూపర్ ఓవర్ సేమ్ అదే టీం బ్యాటింగ్ చేస్తుంది కదా, లాస్ట్ బ్యాటింగ్ చేసిన మళ్ళీ బ్యాటింగ్ చేస్తారు కదా. సో హర్షదీప్ అని అనుకున్నాను, హర్షదీప్కే ఇస్తారనుకున్నాను. సో హర్షదీప్ బౌల్డ్ బ్రిలియంట్లీ. అతను ఫస్ట్ బాల్కే ఈ గాట్ రీడ్ ఆఫ్ కుశాల్ పెరీరా కాట్ ఇన్ ద డీప్ బై రింకు సింగ్ ఆన్ ది ఆఫ్ సైడ్. తర్వాత ఇంకొక బాల్కి తర్వాత మనకి అవుట్ అవ్వాల్సింది, షానకా అనుకుంటా, షానకా అవుట్ అవ్వాల్సింది. అది కాట్ బిహైండ్ అని అప్పీల్ చేశాడు ఎవరు, మన హర్షదీప్. ఎందుకు అప్పీల్ చేశాడు? హర్షదీప్ రన్అట్కి అప్పీల్ చేశాడో కాట్ బిహైండ్కి అప్పీల్ చేశాడో నాకు తెలీదు. బాల్ వాజ్ అవే ఫ్రమ్ ది బాల్ బ్యాట్, అయినా కూడా మన ఎంపైర్ అట్ ది బౌలర్స్ అండ్ అది అవుట్ ఇచ్చాడు. అదే టైంలో మనకి సంజు శాంసన్ కీపర్ డీప్ నుంచి కూడా డైరెక్ట్గా స్టంప్స్ కొట్టి బ్యాట్స్మెన్ షార్ట్ ఆఫ్ హిస్ క్రీజ్. కానీ అక్కడ ఆ పాయింట్లో అక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఎంపైర్ అవుట్ ఇస్తాడో, బ్యాట్స్మెన్ని కాట్ బిహైండ్ అవుట్ ఇచ్చాడో, బాల్ డెడ్ అయిపోతుంది. ఆ తర్వాత జరిగే యాక్షన్ అంతా కూడా అది కౌంట్ కాదు. దానివల్ల యాక్చువల్గా అది నాట్అవుట్ అయింది. లేకపోతే రన్అట్, హీ వాజ్ రన్అట్ బై కంట్రీ మైల్. కానీ అది రన్అట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే బాల్ డెడ్. ఎప్పుడైతే మీకు ఆన్ ఫీల్డ్ ఎంపైర్ అట్ ది బౌలర్స్ అండ్ అవుట్ ఇస్తాడు బ్యాట్స్మెన్ని, అప్పుడు బాల్ డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోయిన తర్వాత మీకు రన్అట్ అనేది కౌంట్ కాదు. సో ఆ సిచ్యుయేషన్లో ఐ థింక్ దట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. దాంట్లో ఏంటంటే అప్పుడు మనం ఏమనుకున్నాం, 2 runs చేశారు, రన్అట్ అయిపోయాడు బ్యాట్స్మెన్. సో 2 runs చేయడం ఇండియాకి ఈజీ అనుకున్నాం. ఇంకా అప్పుడు ఆల్రెడీ థింక్ 2 more balls వర్ రిమైనింగ్. కానీ అది నాట్అవుట్ కావడంతో ఏంటంటే మళ్ళీ హర్షదీప్ వేయాల్సి వచ్చింది. కానీ హర్షదీప్ వేసిన నెక్స్ట్ బాల్కి కూడా షానకా ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో మళ్ళీ ఎలాగైతే కుశాల్ మెండిస్ అవుట్, అలాగే వాజ్ కాట్ ఇన్ ది డీప్ ఆన్ ది ఆఫ్ సైడ్. అండ్ సో ఆ 2 runs మాత్రం హర్షదీప్ బౌల్డ్ బ్రిలియంట్లీ, గాట్ బోత్ ద వికెట్స్. మనకు తెలుసు కదా, 2 outs అయితే సూపర్ ఓవర్ అక్కడే ముగిసిపోతుంది. సో ఇంకొక బాల్ మిగిలి ఉండగానే వాళ్ళు 2 runs మాత్రం చేశారు. సూర్యకుమార్ అండ్ గిల్ కేమ్ టు బ్యాట్ ఫర్ ది సూపర్ ఓవర్ ఫర్ ఇండియా. అండ్ సూర్యకుమార్ ఫస్ట్ బాల్కి 3 runs చేసి ఇండియాని గెలిపించేశాడు. సో ఇండియా ఏదో చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా గెలిచేశారు మొత్తం మీద. గ్రేట్ ఎస్కేప్ ఫర్ టీమిండియా. బట్ ఇట్ వాస్ గుడ్. మనం ఫైనల్కి వెళ్ళే ముందు వేకప్ కాల్ ఉండాలి మనకి. మన బౌలర్స్ చాలా బాగున్నారు అనుకున్నాం. సరే బుమ్రా లేని లోటు అన్నీ ఓకే, బట్ బౌలర్స్ కంబ్యాక్ అయిన తీరు, ఇలాంటి సిచ్యుయేషన్లో ఒక వర్చువలీ ఒక ఇంపాసిబుల్ సిచ్యుయేషన్, హోప్లెస్ సిచ్యుయేషన్లో మన బౌలర్స్ కంబ్యాక్ అయిన తీరు, దే హెల్డ్ దట్ నర్వ్. దట్ వాస్ రియలీ టీమ్ని చాలా వీళ్ళకి ఒక మంచి మోటివేషన్ ఇస్తుంది, మంచి అప్లిఫ్ట్ చేస్తుంది టీంని.
సో ఫైనల్ ఇంకా జస్ట్ ఒక 48 అవర్స్ అవే. సో అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ ఇట్ వాస్ రియలీ గుడ్ విక్టరీ ఫర్ ఇండియా. సో చాలా నేరో విక్టరీ, చాలా కష్టపడి గెలిచారు, బట్ అన్బీటన్గా ఉన్నారు కదా, అన్బీటన్గా ఉన్నారు. ఒక టఫ్ సిచ్యుయేషన్ నుంచి కూడా బయటపడ్డారు. సో దిస్ విక్టరీ దే విల్ టేక్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ వేకప్ కాల్ ఫర్ ఇండియా. ఫైనల్కి ముందు ఇలాంటి ఒక ఝలక్ తగలాల్సింది.